రెండు శాఖల అధికారుల అనాలోచిత నిర్ణయాలు ఆ ప్రాంత రైతులకు శాపంగా మారాయి. ఫలితంగా పరిహారం అందక, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందక తల్లడిల్లిపోతున్నటువంటి ఆ ప్రాంత రైతులపై స్పెషల్ స్టోరీ. కరువు సీమగా ఉన్నటువంటి రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నటువంటి సంకల్పంతో దివంగత సీఎం ఎన్టీఆర్ గాలేరు నగిరి, సుజల స్రవంతి, అదేవిధంగా హంద్రి నీవా వంటి ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చారు. గాలేరు నగిరిలో భాగంగా ఉద్దిమడుగు ప్రాజెక్టు, ఏదైతే సిద్ధవటం మండలం బాకరాపేట సమీపంలో ఉన్నటువంటి ఉద్దిమడుగు ప్రాజెక్టుకు దివంగత సీఎం ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు అంచనాలు పెరిగాయే తప్ప ఆచరణ సాధ్యం కానిటువంటి పరిస్థితి. ఓవైపు నిధులు కేటాయించని కారణంగా ఆ ప్రాజెక్టుకు అతిగతి లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇటీవల కాలంలో గాలేరు నగిరి సుజల స్రవంతిలో భాగంగా ఉద్దిమడుగు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో ఒక్కసారిగా అటు గాలేరు నగిరి పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. అవార్డు ప్రకటించిన నేపథ్యంలో 1, 2, 3 రీచ్లకు డబ్బులు చెల్లించారు. 4వ రీచ్లో కొంతమందికి మాత్రమే చెల్లించి 4, 5వ రీచ్లో అదేవిధంగా బండుకు అక్కడ ఉన్నటువంటి పట్టా భూములు ఉన్నటువంటి రైతులకు పరిహారం చెల్లించలేదు. అయితే ఆ భూములను మాత్రం వెబ్ల్యాండ్లో పెట్టడంతో ఒక్కసారిగా రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అటు రెవెన్యూ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే ఇది మాకు సంబంధం లేదు, మేము ఆన్లైన్లో పెట్టలేము, ఇది ఏదైతే గాలేరు నగిరి సుజల స్రవంతిలో భాగంగా ఇరిగేషన్ శాఖ అధికారుల ఆధీనంలో ఉందంటూ వాళ్ళు ఇరిగేషన్ శాఖ అధికారుల వద్దకు వెళ్తే తమకు ఎలాంటి సంబంధం లేదు, తాము ఆన్లైన్ చేస్తే తప్పకుండా పరిహారం చెల్లిస్తామంటూ కూడా దాదాపు 2 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప ఇప్పటి వరకు కూడా వారికి పరిహారం అందని పరిస్థితి. అంటే ఒక రకంగా పట్టా భూములను సైతం వెబ్ల్యాండ్లో పెట్టిన కారణంగా అటు రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితి, మరోవైపు పరిహారము అందని పరిస్థితి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతాంగానికి సంబంధించి కొన్ని సంక్షేమ పథకాలు అవి కూడా అమలుకు నోచుకోక దీనమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో అటు 2 శాఖల అధికారులు కూడా పరస్పరం ఒకరిపై ఒకరి కుంటి సాకులు చెప్పుకుంటూ రైతాంగాన్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా రాజంపేట సబ్ కలెక్టర్ను కూడా కలిసినా కూడా సమస్యకు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. అయితే ఈ నేపథ్యంలో అటు 2 శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా భూములు వెబ్ల్యాండ్లో పెట్టిన కారణంగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా కావచ్చు ఇతరత్ర పథకాలు అమలు కాని పరిస్థితి, మరోవైపు పరిహారం అందలేదు. పట్టా భూములను కూడా వాళ్ళు వెబ్ల్యాండ్లో పెట్టిన కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు ఇద్దరు జోక్యం చేసుకొని ఈ వ్యవహారానికి ఏదైతే తమకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని వెంటనే ఇప్పించే దిశగా అడుగులు వేయాలంటూ కూడా ఆ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. పేరు పి. రాజశేఖర్ రెడ్డి, మాది బాగరాపేట గ్రామము, సిద్ధవట మండలము, వైఎస్ఆర్ జిల్లా. మాకు మందపల్లె గ్రామ రెవెన్యూ నందు భూములు గలవు, పట్టా భూములు గలవు. అయితే GNSS కింద కడప జలాశయం వారు 2018లో ఉద్దిమడుగు గాలేరు సుజల నగర్ కింద మా భూములు తీసుకున్నారు. అయితే తీసుకున్న పిదమట దీన్ని రీచ్ల విధంగా విభజించి బంటు 1, 2, 3, 4 అనే విధంగా విభజించారు. 1, 2, 3 వరకు వాళ్ళకు డబ్బులు మంజూరు చేసి 4లో కొంతమందికి 5 రీచ్ వరకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, బంటులో ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మా భూములు పట్టా భూములు ఆన్లైన్ నుంచి తొలగించి మాకు చాలా అన్యాయం చేశారు. గత 2 సంవత్సరాల నుంచి కడప కలెక్టర్ ఆఫీస్ నుండి సిద్ధవటం MRO ఆఫీసుకు కనీసం ఒక 100 సార్లు పేద ప్రజలు మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాకు సదరు భూమి వ్యవసాయ పనులు చేసుకొని కూలి వాళ్ళు మానుకొని కడప కలెక్టర్ ఆఫీస్ నుంచి సిద్ధవటం ఆఫీస్ దొరికినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు భూములు ఆన్లైన్ వెబ్ల్యాండ్ని తొలగించడం వల్ల ఎటువంటి గోల్డ్ లోన్ కానీ, క్రాప్ లోన్ కానీ, డిప్పు కానీ,
సామాన్యంగా అసలు మా భూమి ఉండి మా భూమి మేము చేసుకోలేని పరిస్థితిలో రైతు కూలీలుగా మారి ఎన్నో ఇబ్బందులు పడుతూ సదరు భూమిని చేసుకోలేక మా భూమి మా కళ్ళ మొదట లేకుండా మా భూమిని ఆన్లైన్ నుంచి తొలగించి మాకు ఏ విధంగా అన్యాయం చేశారో కలెక్టర్ ఆఫీస్ నుంచి సిద్ధవడం వరకు చెప్పుకుంటూ వస్తున్నాము. కనుక మా భూములను మాకు వెబ్ల్యాండ్ నందు తొలగించినారు. కనుక మాకు వెబ్ల్యాండ్ నందు దాన్ని ఆన్లైన్ నందు నమోదు చేసి మా భూములు మాకు ఆన్లైన్ చేస్తే మాకు గోల్డ్ లోన్ కానీ క్రాప్ లోన్ కానీ రైతు భరోసాలు కానీ ఇవన్నీ రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికే చాలా 2 సంవత్సరాల నుంచి చితికిపోయాము. దీనికి సంబంధించిన చర్యలు పై ఆఫీసులు తీసుకొని మా భూములు ఆన్లైన్ చేసి మాకు నష్టపరిహారం వచ్చిందిగా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. బగరాపేట దగ్గర సోనిపల్లి గ్రామము, సిద్దిపేట మండలము, కడప జిల్లా. మేము మందపల్లి పొలం కింద మా భూములు ఉన్నాయి. నా పేరు గాలి సుబ్రాయుడు యాదవ్. మేము భూములు ఉన్నాయి. 2 ఏళ్ళ నుంచి మేము కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ ఆఫీస్కు తిరగని రోజంటూ లేదు. మా భూములు పోయి కూడా మేము తిరిగి మా డబ్బులు ఖర్చు మేము పని చేసుకోలేక, ఫైర్లు పెట్టుకోలేక, మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఏ ఆదాయం లేదు, రైతు భరోసా లేదు, పిఎం కిసాన్ లేదు, మాకు డ్రిప్ లేదు, మా గోల్డ్ మాకు ఖరాబ్ లోన్ బ్యాంకు ఉంటే బ్యాంకు వాళ్ళు వచ్చి మా ఇంటి మీద వచ్చి రోజు గొడవ చేస్తున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరు పెద్ద అధికారులుగా ఉండి మాకు ఏమైనా న్యాయం చేయాలని దేవుని ప్రజలను అధికారులను కోరుకుంటున్నాను. ఏమైంది మీ ల్యాండ్కి? ఏమైంది? మా ల్యాండ్ ఆన్లైన్ లేదు, భూములు మాకు ఆన్లైన్ తీసేశారు. మాకు నష్టపరిహారం రాలేదు. మునగపంతమని చెప్పి 2 ఏళ్ళ మీద తిరుగుతున్నాం. కలెక్టర్ ఆఫీస్ పంపండి, ఆర్డీఓ ఆఫీస్ ఆడికి పోతే ఎంఆర్ ఆఫీస్కి పొమ్మంటారు, ఎంఆర్ ఆఫీస్కి పోతే రెవెన్యూ యూఆర్ఓకి పొమ్మంటారు. రోజు తిరగనే సరిపోతుంది. ఏమి 100-150 సార్లు తిరుగుతూనే ఉన్నాము. ఆడికి పారి రెవెన్యూ మంత్రి తిరుపతికి వచ్చినాడు. ఆయన పేరు మంత్రిని పోయి కలిస్తే కలెక్టర్గా బొమ్మన్నాడు. కలెక్టర్గా పోతే కలెక్టర్ మళ్ళీ ఆడియోగా ఆయన కాకపోతే ఎంఆర్ఓగా బొమ్మని రోజు తిప్పుతూనే ఉన్నారు. మాకు తిప్పుతానే కానీ తిరుగుతూనే కానీ మాకు పరిహారం లేదు. దయచేసి మాకు ఏదైనా నష్టపరిహారం కానీ మా భూములు ఆన్లైన్ ఎక్కించి మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతున్నాము. మా భూములు ఆన్లైన్లో చేసే చాలు సార్. మాకు భూములు ఆన్లైన్లో లేక మాకు రైతు భరోసా లేదు, మాకు ఏమి లేదు. మాకు ఈ లోన్లు కూడా ఇవ్వడంలే, డిప్పులు ఇవ్వడంలే, ఏమిలే. మేము అన్యాయంగా కూలీ చేసుకొని తింటాము సార్. రైతులు పైరు పెట్టుకోకుండా కూలి చేసుకొని తింటాము, వంక పనికి పోతున్నాము. ఈ మాదిరి చేస్తే మేము ఎట్ట సార్? మాకు ఏది లేదు. ఏమైంది మీ భూమి? ఏమైంది? చెరువు కింద పోయింది అన్నారు, ఆన్లైన్లో వేసేసినారు. మాకు ఏం లాభం లేదు సార్. సార్ మాది బాగ్రపేట శివన్పల్లి గ్రామం, మోటార్ సుబ్బారెడ్డిని. మాకు 4వ రీచ్లో డ్యామ్ వచ్చింది. దాన్ని ఆన్లైన్ తీసేసినారు. ఇవన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆన్లైన్ లేక రైతు భరోసా వల్ల మాకు ఏది ఆన్లైన్లో ఉంటే ఏదైనా తెచ్చుకునేదానికి, ఏమన్నా బ్యాంకులో లోన్ తీసుకునేదానికి ఏం లేదు సార్. దానికి ఏమన్నా మీరు పరిష్కారం చేస్తే మాకు బాగుంటుంది సార్. మాకు దేనికి తీసుకున్నారు మీ భూములను? అది డ్యామ్కి వచ్చింది సార్. దానికి మాది 14 ఎకరాలు ఉంది సార్. దాంట్లో మాకేం పరిహారం చెల్లించాలి, ఆన్లైన్ తీసేసిండ్రు. మాకు దానికి ఇబ్బంది పడుతున్నాం. మేము వెళ్ళినాం సార్, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, రోజు తిరుగుతూనే ఉన్నాం సార్. ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతున్నాం. పెద్ద రాజకీయ నాయకులు అడిగి పోయినా కూడా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు సార్. మాకు దానికి ఇబ్బంది పెడతాను చెప్పినాం సార్. అన్నీ చేసినా కూడా ఇబ్బంది పెడతాను. మాకు ఏది వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలే. మాకు ఆన్లైన్ తీసేయడం వల్ల మీకు ఇబ్బందులు ఏమున్నాయి? మాకు ఆన్లైన్ ఉంటే కదా సార్ మాకు ఏదైనా మా భూమి ఉండదని మేము కొట్లాడేదానికి లేదు. పైన మాకు డ్యామ్కు లెక్క వచ్చేదానికి ఏదైనా ఇబ్బంది వచ్చేదానికి లేదు. దానికి ఇబ్బంది పడతాను అంతే. ఇంకా ఏంటి ఇబ్బందులు? మాకు రైతు భరోసా పడాలా, ఆన్లైన్ తీసేసేదాన్ని ఇబ్బంది వస్తుంది. గోల్డ్ లోన్కు ఇబ్బంది వస్తుంది. లోన్లు తెచ్చుకునేదానికి, భూమి మీద లోన్లు తెచ్చేదానికి ఇబ్బంది వస్తుంది. మాకు డిప్పులకు ఇబ్బంది, ఏదైనా అన్ని దాంట్లోకి ఇబ్బంది వస్తుంది. గవర్నమెంట్ తర్వాత ఏదైనా వచ్చేదానికి ఇబ్బందిగా ఉంది. మాకు ఆన్లైన్ చేసేట్టుగా చేయండి, లేదంటే ఆ డబ్బులు వచ్చేట్టుగానే చేయండి. మాకు గవర్నమెంట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారికి మనగా మా తరం నుంచి మా భూములు మేము చేసుకుంటున్న భూములు ఇప్పుడు ఆన్లైన్ లేకుండా పోయినాయి. మందపల్లి గ్రామము కానీ 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్కి తిరిగినా మాకు స్పందన కార్యక్రమం ఎందుకని పెట్టారో మాకు తెలియదు. మేము ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాము. సుమారు మేము వచ్చిన అర్జీలన్నీ ఇచ్చుకుంటూనే వచ్చాను, కానీ మాకు న్యాయం అయితే జరగడం లేదు. సిద్ధోడ మండలం తిరిగినా కానీ ఎంఆర్ఓ గారు పడుచుకోవడం లేదు. ఏం జరిగింది మీ ల్యాండ్కు? మా ల్యాండ్ ఆన్లైన్ తీసేసినారు సార్. మొత్తం ఆన్లైన్ తీసేసినారు. భూములు మా పేరుతో లేకుండా తీసేసినారు. సిద్ధోడ మండలం పోతే ఆయన ఈఆర్ఓ ఎంఆర్ఓ ఊరికి పడుచుకోవడం లేదు.
ఈ మాదిరి తీసేయండి, ఎందుకు తీసినారు, ఏం తీసినారు, దాని మీద ఎంక్వైరీ చేసుకుంటాం పో అంటున్నాడు ఎంఆర్ఓ గారు. ఆన్లైన్ తీసేయడం వల్ల మీకు ఏమి ఇబ్బందులు వస్తున్నాయి? ఇప్పుడు బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాం, వాళ్ళు రెన్యువల్ చేసుకునేదానికి మేము తెచ్చి కట్టమంటారు. ఆన్లైన్ కావాలంటే మనకు మీ భూమి లేదు, మీకు ప్రూఫ్ ఏంది అంటాను సార్. అంటే ఇంకా రైతు భరోసా కానీ రైతు భరోసా రావడం లేదు. ఆ బ్యాంకులో రుణాలు తీసుకునే వాళ్ళకు తీసుకొని మమ్మల్ని లెక్కలు కట్టరా అని వాళ్ళు ఇళ్ళ కాడికి ఒకటేమని బ్యాంకు వాళ్ళు తిరుగుతున్నారు, నోటీసులు ఇచ్చారు. దాని మీద కలెక్టర్ గారు దాన్ని చర్య తీసుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆన్లైన్ చేయించాలని. భూమి ఆన్లైన్ తీసేసినారు. మాకు ఏ బ్యాంకులో లోన్లు ఉన్నాయి, ఆ లోన్లకు వన్ బీడింగ్ రావటం లేదు, ఆన్లైన్ లేదన్నా మాకు ఇబ్బందులు పడుతున్నాం. మేము ఏమి ఇబ్బందులు పడుతున్నావు? ఇంకా ఆన్లైన్ లేకపోను భూములు ఏం డిప్పులు రాకపోయా, ఏం రాకపోయా, మాడి చెట్లు అయితే ఉన్నాయి, రూములు ఉన్నాయి, ఏమి దాంట్లో ఏం స్థితి లేదు, గతి లేదు. ప్రభుత్వం నుంచి రైతు భరోసా కానీ ఏం రాలే. మోడీది మటుకు 2000 పడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు డ్రిప్ అంటున్నావు కదా, మరి లోన్లను తీసుకునేందుకు కూడా అవకాశం లేదా మీకు ఆన్లైన్లో? లేకపోతే ఇంతకుముందు ఇచ్చారు అప్పుడు ఆన్లైన్లో ఉన్నప్పుడు. ఇంకా దానికి వన్ బీడింగ్లు కావాలంటే వన్ బీడింగ్లు తెమ్మంటారు బ్యాంకు కాకపోతే, అవి వన్ బీడింగ్లు రావటంలే. ఇంకా క్రాప్ లోన్లో అట్లా నిలబడిపోయింది. దేనికి తీసుకున్నారు మీ భూములను? అదే మునక ప్రాంతం కిందనే. మునక ప్రాంతం అంటే ఉద్యముడి ప్రాజెక్ట్ కింద తీసుకొని అవి మొత్తం తోసేసినారు అన్నీ. 5వ రిచ్కు అక్కడ అన్నారు, ఇది 5వ రిచ్కు డబ్బులు ఇవ్వలేదు. అక్కడ 4, 1, 2, 3 వరకు పడినాయి, 4, 5 అట్లా నిలబడిపోయినాయి. భూములేమో ఆన్లైన్ మొత్తం దొరికేసుకున్నారు.